అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. ఎప్పుడైనా ఆలోచించారా పెద్ద పెద్ద ఓడలు నీటిపై అంత తేలిగ్గా ఎలా తేలుతున్నాయని? లేకపోతే మెకానిక్ షాపుల్లో జస్ట్ ఒక చిన్న బటన్ నొక్కితే టన్నుల బరువున్న కార్లను అంత సింపుల్గా ఎలా పైకి లేపుతారని? ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ ప్రశ్నల వెనుక దాగున్న సైన్స్ రహస్యాలను ఈరోజు మనం ఛేదించబోతున్నాం. పదండి, ఆర్కిమిడీస్, పాస్కల్ సూత్రాల అద్భుత ప్రపంచంలోకి వెళ్దాం. ఒక రాజు, ఒక బంగారు కిరీటం, ఒక పెద్ద అనుమానం. ఇది ఏదో కథలా అనిపించినా ఒక గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఇదే నాంది పలికింది. అసలొక వస్తువును ఏమాత్రం పాడు చేయకుండా అది స్వచ్ఛమైనదా కాదా అని ఎలా చెప్పగలం? ఈ క్లిష్టమైన సమస్యే మనం మొదటి సూత్రానికి దారితీసింది. ఈ చిక్కుముడిని విప్పడానికి రంగంలోకి దిగారు ఆనాటి గ్రేట్ సైంటిస్ట్, గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమీడీస్. రాజుగారు ఆయన ముందు ఒక సవాలుంచారు. అది ఆయన తెలివికి నిజంగా ఒక పెద్ద పరీక్షగా నిలిచింది. ఇది చాలా పెద్ద సమస్య. కిరీటానికి ఒక చిన్న గీత కూడా పడకూడదు, కానీ అది 100% స్వచ్ఛమైన బంగారంతో చేసిందో లేదో నిరూపించాలి. మరి ఆర్కిమిడీస్ ఈ చిక్కుముడిని ఎలా విప్పారో చూద్దాం. కొన్నిసార్లు గొప్ప గొప్ప ఆవిష్కరణలు పెద్ద పెద్ద ల్యాబ్లలో కాదు, మన రోజువారీ పనుల్లోనే పుడతాయి. ఆర్కిమిడీస్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఒక మామూలు స్నానం ఒక సైంటిఫిక్ రెవల్యూషన్కి ఎలా దారితీసిందో చూద్దాం. ఆర్కిమిడీస్ స్నానం చేద్దామని అలా తొట్టెలోకి అడుగుపెట్టాడు. అంతే, నీళ్లు బయటకు పొంగాయి. ఆ క్షణంలో ఆయన మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఆ బయటకు పొర్లిన నీళ్లలోనే తన సమస్యకు సమాధానం దాగి ఉందని ఆయన గ్రహించారు. ఆ అద్భుతమైన క్షణంలో ఆయనెంత ఎగ్జైట్ అయ్యారంటే ఒంటిమీద బట్టలున్నాయా లేవా అన్న స్పృహ కూడా లేకుండా యురేకా అని గట్టిగా అరుస్తూ వీధుల్లోకి పరిగెత్తారు. యురేకా అంటే నేను కనుగొన్నాను అని అర్థం. ఫైనల్గా ఆయన ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. సరే, ఆ యురేకా మూమెంట్ వెనక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అదే ఆర్కిమిడీస్ సూత్రం. ఈ సూత్రం చాలా సింపుల్. మనం ఒక వస్తువుని నీళ్లలో ముంచినప్పుడు అది కొంచెం నీటిని పక్కకి జరుపుతుంది కదా. ఆ పక్కకి వెళ్లిన నీటి బరువెంతో అంతే బలం ఆ వస్తువుని పైకి నెడుతుందన్నమాట. దీన్నే ఉత్ప్లవన బలమంటారు. మరి ఈ సూత్రంతో కిరీటం గుట్టు ఎలా రట్టయింది? అసలు విషయమేంటంటే, స్వచ్ఛమైన బంగారం చాలా సాంద్రంగా ఉంటుంది, అంటే తక్కువ ప్లేస్ తీసుకుంటుంది. అదే కిరీటంలో వెండిలాంటివి కలిపారనుకోండి, బరువు సేమ్ ఉన్నా దాని సైజ్ పెద్దదవుతుంది. ఆర్కిమిడీస్ పట్టుకున్న పాయింట్ ఇది. ఇక ప్రయోగం చూడండి, భలే తెలివిగా ఉంటుంది. ఒక త్రాసులో కిరీటం, మరోపక్క అంతే బరువున్న స్వచ్ఛమైన బంగారం పెట్టారు. రెండింటినీ నీళ్లలో ముంచగానే కల్తీ కిరీటం సైజులో పెద్దది కాబట్టి ఎక్కువ నీటిని పక్కకు నెడుతుంది. సో దానిమీద ఎక్కువ ఉత్ప్లవన బలం పనిచేసి అది ఉన్నవైపు పైకి లేస్తుంది. అంతే, రాజుగారి అనుమానం నిజమని తేలిపోయింది. సరే, ఇప్పటిదాకా ద్రవాలు వస్తువుల్ని పైకి నట్టడం చూశాం. కాని ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఉన్న ద్రవాన్ని మనం గట్టిగా నొక్కితే ఏమవుతుంది? ఇదే మనల్ని మరో అద్భుతమైన సూత్రం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ద్రవాల యొక్క మరో అద్భుతమైన లక్షణాన్ని చూద్దాం. అసలు ద్రవపీడనంతో ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో తెలుసుకుందాం. ఆర్కిమిడీస్ లాగే మరో మేధావి బ్లేజ్ పాస్కల్. ఈయన ద్రవపీడనం గురించి ఒక ప్రాథమిక నియమాన్ని కనుగొన్నారు. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే పాస్కల్ సూత్రం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక టూత్పేస్ట్ ట్యూబ్ని ఊహించుకోండి. మనం కింద నొక్కితే పేస్ట్ పైనుంచి బయటకొస్తుంది కదా. పాస్కల్ సూత్రం కూడా దాదాపు ఇలాగే పనిచేస్తుంది. ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఉన్న లిక్విడ్ మీద ఎక్కడ ప్రెషర్ పెట్టినా ఆ ప్రెషర్ ఏమాత్రం తగ్గకుండా అన్ని వైపులకు సమానంగా పాస్ అవుతుంది. పాస్కల్ సూత్రంలోని అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది, హైడ్రాలిక్ ప్రెస్లో. చూడండి, ఒక చిన్న పిస్టను, ఒక పెద్ద పిస్టన్ ఉంటాయి. పీడనం రెండు వైపులా సమానంగా ఉండాలి కాబట్టి మనం చిన్న పిస్టన్ మీద కొంచెం ఫోర్స్ పెడితే చాలు, ఆ చిన్న ఫోర్స్ పెద్ద పిస్టన్ మీద కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫోర్స్గా మారిపోతుంది. దీన్నే ఫోర్స్ మల్టిప్లికేషన్ అంటారు. ఇది ఒక సూపర్ పవర్ లాంటిది కదూ. చిన్న ప్రయత్నంతో చాలా చాలా పెద్ద బరువులను ఎత్తటానికి ఈ సూత్రం మనకు వీలు కల్పిస్తుంది. ఇదే హైడ్రాలిక్ ప్రెస్ వెనక ఉన్న అసలు రహస్యం. ఈ సూత్రం యొక్క అప్లికేషన్ను మనము రోజూ చూస్తూనే ఉంటాం. మెకానిక్ షాపుల్లో కార్లని పైకి లేపే హైడ్రాలిక్ జాకీలు, లిఫ్టులు ఉంటాయి కదా. అవన్నీ పనిచేసేది ఈ పాస్కల్ నియమం మీదే. జస్ట్ ఒక చిన్న బటన్తో
టన్నుల బరువున్న కార్లని అవలీలగా పైకి లేపేస్తారు. సరే, ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. మంచినీటితో పోలిస్తే సముద్రపు ఉప్పునీటిలో తేలడం ఎందుకు చాలా తేలిక? ఒక్కసారి ఆలోచించండి. దీనికి సమాధానం మనం ఈరోజు నేర్చుకున్న ఆర్కిమిడీస్ సూత్రంలోనే దాగి ఉంది. ధన్యవాదాలు.